ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కోసం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఆడబోయే ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ సాయంత్రం 7 గంటల తర్వాత మెస్సీ గ్రౌండ్కు చేరుకోనున్నారు. దాదాపు గంట పాటు మెస్సీ గ్రౌండ్లో ఉండనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో దాదాపు 15 నిమిషాల పాటు మ్యాచ్ ఆడనున్నారు. దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ భారత పర్యటన మొదలైంది. ఇవాళ తెల్లవారుజామున కోల్కతా చేరుకున్న మెస్సీ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. ఇక్కడ మ్యాచ్ అనంతరం ఫోటో సెషన్ ఉండనుంది. ఆయనతో ఫోటో దిగేందుకు 10 లక్షల ఫీజు నిర్ణయించగా 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు హైదరాబాద్ కోచ్ టూర్ అడ్వైజర్ పార్వతీరెడ్డి తెలిపారు. అటు ఇవాళ సాయంత్రం ఉప్పల్లో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం 27,000 టికెట్లు బుక్ అయ్యాయి. ప్రత్యేక విమానంలో కోల్కతా చేరుకున్న మెస్సీని భారీ భద్రతా మధ్య పోలీసులు కారెక్కించారు. మెస్సీ కోల్కతాలో ల్యాండ్ అయ్యారనే విషయం తెలుసుకున్న అభిమానులు ఎయిర్పోర్టు లోపలికి పరుగులు తీశారు. తమ ఫేవరెట్ ప్లేయర్ను నేరుగా చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్పోర్టు వద్ద ఎదురు చూశారు. భారత్లో 3 రోజులు పర్యటించనున్నారు. అర్జెంటీనా దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ పర్యటిస్తారు. ఉదయం కోల్కతాలోని పలు ఈవెంట్లలో పాల్గొననున్నారు. సాయంత్రం హైదరాబాద్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు. దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ భారత పర్యటన మొదలైంది. ఇవాళ తెల్లవారుజామున కోల్కతా చేరుకున్న మెస్సీ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. ఇక్కడ మ్యాచ్ అనంతరం ఫోటో సెషన్ ఉండనుంది. ఆయనతో ఫోటో దిగేందుకు 10 లక్షల ఫీజు నిర్ణయించగా 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు హైదరాబాద్ కోచ్ టూర్ అడ్వైజరీ పార్వతీరెడ్డి తెలిపారు. అటు ఇవాళ సాయంత్రం ఉప్పల్లో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం 27,000 టికెట్లు బుక్ అయ్యాయి. ప్రత్యేక విమానంలో కోల్కతా చేరుకున్న మెస్సీని భారీ భద్రత మధ్య పోలీసులు కారెక్కించారు. మెస్సీ కోల్కతాలో ల్యాండ్ అయ్యారనే విషయం తెలుసుకున్న అభిమానులు ఎయిర్పోర్టు లోపలికి పరుగులు తీశారు. తమ ఫేవరెట్ ప్లేయర్ను నేరుగా చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్పోర్టు వద్ద ఎదురు చూశారు. భారత్లో 3 రోజులు పర్యటించనున్నారు. అర్జెంటీనా దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ పర్యటిస్తారు. ఉదయం కోల్కతాలోని పలు ఈవెంట్లలో పాల్గొననున్నారు. సాయంత్రం హైదరాబాద్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు.